మన జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఇప్పుడు వర్షాకాలం ఎక్కువగా ఉంది కాబట్టి నీళ్ళు ఈ విధంగా భూగర్భంలో కూడా ఇంత స్పీడ్గా వస్తుంటాయి. కాబట్టి వర్షాకాలం ఉన్న సమయంలో వర్షాలు మంచిగా పడిన ఒక నెల వరకు ఈ విధంగా చాలా స్పీడ్గా వస్తుంటాయి. లోపట భూగర్భంలో కూడా ఇక గుట్టల మధ్యలో ఏ విధంగా అయితే మనం పైన ఆ బండ మీద బోర్ వేస్తే కింద నీళ్ళ అడుగు చేరడానికి ఇంత గ్యాప్ ఉంటుంది చూడండి. ఆ పైనుంచి ఇటు వరకు గ్యాప్ ఉంటుంది. తర్వాత నీళ్ళ దరి మనకి దొరుకుతుంది అనమాట. ఇలా దొరికినప్పుడు వర్షాకాలం వెళ్ళిన తర్వాత ఆ పైనుంచి వచ్చే నీళ్ళు మంచిగా నీళ్ళు పడడం జరుగుతుంది. పడ్డ తర్వాత ఏమవుతుందంటే ఇలా భూగర్భంలో కూడా ఇలా స్పీడ్గా నీళ్ళు వచ్చి 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 ఏమవుతుంది, లోపల ఎక్కడన్నా రాళ్ళ మధ్యలో కొండల మధ్యలో బాగా గుంతలాక ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో కూడా లోపల భూగర్భంలో కూడా గుంతలు మెట్టలు ఉంటాయి. ఇట్లా సాపుగా ఒక గుంతలాగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ విధంగా స్టాక్ పాయింట్గా ఏర్పడుతుంది. ఏర్పడిన నీళ్ళు ఏమవుతుందంటే ఇప్పుడు వర్షాకాలంలో ఈ బోర్లు ఈ ప్రాంతంలో బోర్ వేసినప్పుడు ఏమవుతుందంటే చాలా స్పీడ్గా వస్తాయి నీళ్ళు బయటికి, చాలా ఫోర్స్గా పోస్తాయి. మోటార్ దించినప్పుడు బోర్ పడ్డప్పుడు బోర్ కూడా పడుతుంది, చాలా స్పీడ్గా పోస్తాయి. ఎండాకాలం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ గుంతల్లో నీళ్ళు తగ్గి పైనుంచి ఫ్లో తగ్గి అప్పుడు ఏమవుతుంది, గుంతలో నీళ్ళు ఆరిపోవడం జరుగుతుంది. అప్పుడు పైనుంచి నీళ్ళు వస్తే తప్ప బోర్లు పోస్తాయి, లేకపోతే పొయ్యవు. అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ స్టాక్ పాయింట్ ఉన్న ప్రాంతం కంటే కూడా బోర్లు ఎప్పుడైతే ఆపిపోస్తాయో, బోరు ఎప్పుడైతే మనము కరెక్ట్గా నడిపిస్తామో మోటారు, అప్పుడు కరెంటు మంచిగా ఉన్నప్పుడు బోరు ఎప్పుడైతే ఆపుతుందో దానికి కారణం ఏంటంటే ఇట్లా స్టాక్ పాయింట్ ఉండడమే కారణం. స్టాక్ పాయింట్ ఉన్నప్పుడు బోరు పడుతుంది. బోరు పడి తర్వాత నీళ్ళు కొద్దిగా తగ్గడం జరుగుతుంది. నీళ్ళు ఉంటాయి ఆ ప్రాంతంలో, స్టోర్ అయ్యి మళ్ళీ 5 నిమిషాలు బోర్ ఆపుతుంది, మళ్ళీ 5 నిమిషాలు పోస్తుంది. అట్లా ఎన్నో బోర్లు చూసాము. మీ అందరికి కూడా ఒక ఐడియా వస్తుంది. ఆ ప్రాంతం ఇట్లే ఉంటుంది చూడండి. ఇంకో ఇట్లా స్టాక్ పాయింట్ మాదిరిగా ఇట్లా ఉంటుంది. అలాంటి ప్రాంతంలో బోర్లు ఆపడం జరుగుతుంది. మనకి బోర్లు ఆపకుండా ఉండాలి అంటే ఇలాంటి ప్రాంతం ఇక ఇట్లా నీళ్ళు ఉంటాయి కదా, ఇట్లా మత్తడి దుంకుతుంటుంది కదా, దుంకే ప్రాంతం నుంచి నీళ్ళు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో కూడా ఆపదు. ఇప్పుడు మనము గుంత ఎక్కడైతే స్టాక్ పాయింట్ చూసామో ఆ ప్రాంతంలో ఎప్పుడు ఆగకుండా ఉంటుందంటే ఇట్లా పైనుంచి నీళ్ళు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో బోరు పడినప్పుడు ఆగదు. ఇట్లా పైనుంచి నీళ్ళు ఎప్పుడైతే బంద్ అవుతాయో అప్పుడు అక్కడ స్టాక్ పాయింట్లో కూడా నీళ్ళు అయిపోయి కొద్దిగా ఈ చెల్మలు ఊరి మాత్రమే నీళ్ళు బోరు నుంచి బయటికి రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడైతే సంగమం లాగా 2-3 ప్రాంతాలలో పాయ ఎక్కడైతే కలుస్తుందో ఆ ప్రాంతాలలో మనం బోర్ పాయింట్ పెట్టుకోవడం చాలా బాగుంటుంది. కొన్నిసార్లు అలాంటి ప్రాంతాలలో పెట్టినప్పుడు కూడా నీళ్లు లేకపోతే ఎండిపోతుంది. అది కూడా పైనుంచి వర్షాలు మంచిగా పడి భూగర్భంలో నీళ్ళు ఉన్నప్పుడు గట్టిగా ఆ సంగమం అనే ప్రాంతానికి కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ వర్షాలు పడి అయిపోయిన తర్వాత 1 నెల 2 నెలలు ఇట్లా పైనుంచి వాటర్ వచ్చినప్పుడు ఇలాంటి స్టాక్ పాయింట్లు చేరుతాయి, చేరి మనకు నీళ్ళు అందిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇలాంటి ఇట్లా ఎక్కడైతే కొండల మధ్యలో దుంకుతున్నాయో అలాంటి మధ్యలో గ్యాపులు చాలా ఎక్కువగా వస్తాయి. చూడండి, రాయి మధ్యలో ఎలాంటి గ్యాపులు కనబడుతున్నాయో అట్లాంటి గ్యాపుల మధ్యలో మనకి బోరు పడడం జరుగుతుంది. గ్యాపులు అంటే ఇవే. ఈ గ్యాపుల్లో ఇట్లాంటి నీళ్ళు పారుతాయి కాబట్టి ఆ గ్యాపులలో నీళ్ళు వస్తుంటాయి. ఇట్లాంటి గ్యాపులలో నీళ్ళు పడతాయి. రాయి సాపు అయితే ఎక్కడైతే కనబడుతుందో అలాంటి ప్రాంతంలో బోర్ వేసినప్పుడు మనకి ఎలాంటి కూడా రాడ్డు కదలకుండా మెదలకుండా సాపుగా వెళ్ళిపోతుంది. అక్కడ గ్యాప్ ఎక్కడైతే తగులుతుందో అక్కడ కొద్దిగా ఆగడం జరుగుతుంది. బోరు బండి ఆగి అక్కడ బండి నిలిచిపోవడం, మనకి గ్యాప్ వచ్చిందని ఏర్పడడం, ఆ గ్యాప్లో నుంచి నీళ్ళు ఉన్న చోట నీళ్లు రావడం అలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరం మనము చూసుకోవాలి. ఇలాంటి బోర్ పాయింట్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఇట్లాంటి వీడియోలు మీ అందరి కోసం చెప్తున్నాను. చూడండి, ఇట్లాంటి ప్రాంతంలో బోర్ వేసినట్లయితే
పైనుంచి నీళ్లు ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు, ఎండాకాలం వానాకాలం చలికాలం ఏం తేడా లేకుండా నీళ్లు పోస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, 10 మందికి తెలిసే విధంగా షేర్ చేయాలి. కాబట్టి నేను ఇట్లాంటి వీడియోలు అన్నీ మీకోసం చేస్తుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకు ఎప్పటికీ తోడుగా ఉంటారని, మీ అందరికీ యొక్క ఆశీస్సులు నాకు ఎప్పటికీ ఉంటాయని నేను కోరుకుంటూ ఇంతటితో మన యొక్క ఈ చిన్న వీడియోను ముగిస్తున్నాను. ఈ స్టాక్ పాయింట్ అనే ఒక వీడియో చేస్తున్నాను చూడండి. స్టాక్ పాయింట్ అంటే ఏం లేదు, ఇక్కడ నీళ్లు ఆగినాయి, నీళ్లు పైనకి వస్తాయి. ఇట్లా నీళ్లు పోసినప్పుడు మాత్రమే, పైనుంచి వచ్చినప్పుడు మాత్రమే ఈ నీళ్లు పోస్తుంది, మిగతా సమయంలో ఆపుతాయి. కాబట్టి ఇట్లా స్టాక్ ఉన్న నీళ్లు మాత్రం ఆగుతుంది. బోరు మంచిగా పడుతుంది ఇలాంటి ప్రాంతంలో నీళ్లు ఉన్నప్పుడు. నీళ్లు లేనప్పుడు మాత్రం బోరు తగ్గుతుంది. కాబట్టి వీడియో చేద్దాం, అందరికి చెప్దామనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క వీడియోలను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలిసే విధంగా షేర్ చేయండి. గంట సింబల్ మీద ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా టచ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో పెట్టాలని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.